అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు గోరుచిక్కుడుకాయ కొబ్బరికాయ ఫ్రై అయితే చేశానండి. మీలో ఈ కర్రీ ఎంతమందికి తెలుసు నాకైతే కామెంట్ చేసేయండి. నేను ఇంట్లో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను, ఇది మీతో కూడా షేర్ చేసుకున్నాను, వీడియో అయితే పెట్టానండి. ఇవి రెసిపీ చేసేద్దాం వచ్చేయండి. ముందుగా గోరుచిక్కుడుకాయలు కట్ చేసేసుకుని వాటర్లో వేసేసుకుని పసుపు వేసుకుని బాగా అయితే ఉడికించుకోవాలండి. ఇవి ఉడికిపోయిన తర్వాత ఇలా వాటర్ అయితే స్టెయిన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని చిట్పట్లాడిన తర్వాత ఈ గోరుచిక్కుడుకాయలు కూడా అందులో వేసేసుకోవాలి. నేను ఫస్ట్ పసుపు వేసుకున్నానని చెప్పేసి ఇప్పుడు సాల్ట్ ఒకటి వేసుకున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇవి 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఎక్కువ మగ్గనించాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఉడికిపోయినాయి కాబట్టి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇలాగ కొబ్బరి తురుము పెట్టుకోవాలండి. ఫస్టే ఇలా తురుముకున్నది కూడా ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకుంటే అంతేనండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ చేసేయండి.